పక్కన అమ్మాయిలు ఉన్నారని చెప్పేసి ఆడపిల్లలంటే ఆట బొమ్మల్లా కనబడుతున్నారా అని. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు గోపి అండి. బిగ్ బాస్ 9లోని లైవ్ అప్డేట్స్లోని ఇంట్రెస్టింగ్ టాపిక్ అయితే నడుస్తుంది అనమాట. ఆర్మీ మ్యాన్ పవన్ కళ్యాణ్ పక్కన అమ్మాయిలు ఉన్నారని చెప్పేసి ఆడపిల్లలంటే ఆట బొమ్మల్లా కనబడుతున్నారా అని చెప్పి డైలాగ్ అయితే కుట్టాడు అనమాట. అంటే ఆ విధంగా ప్రయత్నిస్తున్నాడు అనమాట. ఏంటంటే సంజన గారికి అలాగే మనకి ఫ్లోరా షైనీ గారికి సరిగ్గా పొసగట్లేదని చెప్పేసి అయితే అందరికైతే తెలుసు అనమాట. నిన్న సంజన గారు అయితే కెప్టెన్ అయితే అయ్యారు. కెప్టెన్ అయిపోయిన తర్వాత సంజన గారు అయితే ఆర్డర్ అయితే చెప్తారనమాట ఫ్లోరా గారికి. నా సూట్ కేసులు చాలా ఉన్నాయండి, ఒకటి కొద్దిగా హెల్ప్ చేసి కెప్టెన్ రూమ్లోకి పెట్టనంటే ఫ్లోరా గారు అయితే నేను పెట్టను అని అయితే అంటారనమాట. సంజన గారు ఏ ఉద్దేశం మీద అన్నారంటే ఎలిమినేషన్ ఖచ్చితంగా అయితే ఫ్లోరా గారు అయితే అయిపోతారని చెప్పి సంజన గారికి ముందే తెలుసు కాబట్టి అడిగినది సూట్ కేసు లోపల పెట్టమని చెప్పింది. ఈ విధంగా అన్నా సరే కొద్దిగా కంటెంట్ వస్తుందేమో అని చెప్పేసి ఫ్లోరా గారు కొద్దిగా వంగి ఆ సూట్ కేసు లోపల పెడితే కథ వేరే ఉందని చెప్పేసి నా ఉద్దేశం. ఎందుకంటే ఇక్కడ 2 పాయింట్లు అండి. ఇక్కడ ఏంటంటే సూట్ కేసు లోపల పెడితే సంజన గారు ఏమంటారు, ఏంటి అయిపోయింది ఏదో అయిపోయింది, నేను కెప్టెన్ అయిపోయాను, ఇక మీద ఆ బాత్రూమ్ క్లీన్ చేయొద్దు, ఇంకోటి ఏదో పని అప్ చెప్తాను అని అయితే అన్న ఉండొచ్చు. లేదనుకుంటే సంజన గారు సారీ అండి, మీకు ఏమన్నాం, మనిద్దరం ఫ్రెండ్స్, మీరు ఖచ్చితంగా నెక్స్ట్ టాస్క్లో బాగా ఆడండి, నేను సపోర్ట్ చేస్తాను అని చెప్పి కూడా అనొచ్చు సంజన గారు. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు కొద్దిగా కంటెంట్ వస్తుందేమో, కొద్దిగా అక్కడ గొడవ పెట్టుకుంటుందేమో, కొద్దిగా కంటెంట్ వస్తుందేమో, ఆ విధంగా నేను కార్నర్ అయినా అంటే సంజన గారు కార్నర్ అయినా కానీ ఫ్లోరా గారి కొద్దిగా ఓటింగ్ పెరుగుతుందేమో అనే ఉద్దేశంతోనే సూట్ కేసు లోపల పెట్టమన్నది అనమాట. ఇంకోటి ఏంటంటే డిమాండ్ పవన్ బాత్రూమ్ క్లీనింగ్ అప్ చెప్పాడు ఫ్లోరా గారికి. ఆవిడ ఏంటంటే బాత్రూంలోనే ఉంటుంది, ఆవిడ ఎవరితోనే కలవడం కానీ ఏది చేయట్లే, బాత్రూమ్ మాత్రం నీట్గా చక్కగా ఉంచుందంటే. ఇంకా ఆవిడ అక్కడే ఉండిపోతుంది, ఏ టాస్క్లో పార్టిసిపేట్ చేయాల్సిన పని లేదు, అక్కడే ఉంటుంది, ఎవరితోనూ కలవట్లేదు, ఏ డిబేట్లోనూ కూడా పార్టిసిపేట్ చేయట్లేదు. కాకపోతే ఇతనికి ఎందుకు అంత బిల్డప్, ఓవర్ బిల్డప్ నాకు అర్థం కావట్లేదు. రీతు చౌదరి గారిని చూసుకొని అంత బిల్డప్పా, లేదనుకుంటే ఎవరిని చూసి ప్రియా గారిని చూసుకొని అంత బిల్డప్పా, లేదనుకుంటే దమ్ము శ్రీజ గారిని చూసుకొని అంత బిల్డప్పా నాకు అర్థం కావట్లే. చాలా ఎగస్ట్రాలు అయితే చేస్తున్నాడండి. ఇప్పుడు ఆ సంజన గారు టాస్క్ అయితే ఇస్తారనమాట, ఫన్నీగా టాస్క్ అయితే ఇస్తారనమాట. ఏంటో నాకు అర్థం కావట్లేదు. ఈ బిగ్ బాస్ సీజన్ 9 మన బిగ్ బాస్ అవ్వట్లేదు టాస్క్లు, కంటెస్టెంట్స్ సెలబ్రిటీసే టాస్క్ల మీద టాస్క్లు ఆడేస్తుంటే నాకు ఏం చేయాలో అర్థం కావట్లేదు. చెప్తాను, దాని గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఏంటంటే ఆవిడ ఏదో మూల కూర్చుంటుంది, ఫ్లోరా షైనీ గారు మూల కూర్చుంటారు, పక్కనైతే టాస్క్ ఆడుతుంటారు అనమాట. టాస్క్ ఆడుతుంటే రీతు చౌదరి గారు లిఫ్ట్కి ఏదో వేసుకునేందుకు బాత్రూమ్కి వెళ్తే రీతు చౌదరి గారు మనకి ఫ్లోరా గారిని అయితే చూస్తుంది. ఫ్లోరా గారిని చూసిన వెంటనే మనకి డిమాండ్ పవన్ చెప్తుంది. డిమాండ్ పవన్ వచ్చి మళ్ళీ ఫ్లోరా గారి నుంచి లోపల తీసుకొస్తారు. మీకు ఎవరిని లోపల రావడం వద్దన్నారు, ఫ్లోరా షైనీ నాకేంటి బిగ్ బాస్ హౌస్లోకి అడుగు పెట్టొద్దు అన్నది అని అయితే చెప్పింది అనమాట. అసలు బిగ్ బాస్ హౌస్లోకి లోపలికి మెయిన్ హౌస్లో అంటే ఓనర్ హౌస్లోకి అడుగు పెట్టమని చెప్పలేదు. ఉదయం నుంచి నేను లైవ్ అయితే చూస్తున్నాను కదా, అడుగు పెట్టమని చెప్పలేదు. కాకపోతే ఆవిడ కవ్వించి చెప్పించింది అనమాట. ఈ డేట్ అని సంజన గారిని, మీకు అసలు ఎవరు ఇచ్చారు అధికారం, బాత్రూమ్ నా రెస్పాన్సిబిలిటీ, బాత్రూమ్ నేను చూసుకుంటాను, ఎవరినైతే నేను సమాధానం చెప్పుకుంటాను, మీరు ఏమనుకుంటున్నారు, ఆడపిల్ల అంటే ఆట బొమ్మలా కనబడతారు, హాత్ అని చెప్పి పెద్ద కేకలు అయితే వేస్తాడనమాట. నెక్స్ట్ వెంటనే బిగ్ బాస్ ఏంటంటే అనౌన్స్మెంట్ అయితే చేశారనమాట. సంజన గారు మైక్ సరి చేసుకోండి అని చెప్పేసి మైక్ అయితే సరి చేసుకుంటారు అనమాట. ఇంకా మనకి ప్రియా గారు అలాగే మనకి రీతు చౌదరి గారు ఫస్ట్ కెప్టెన్ గారు మిస్టేక్ అయితే చేశారు, ఈ పాయింట్ మీద అయితే నామినేట్ చేసేస్తామని చెప్పేసి అయితే నెక్స్ట్ అయితే అనుకుంటారు అనమాట. ఎవరైతే కెప్టెన్గా చేస్తున్నారో వాళ్ళు ఖచ్చితంగా అయితే నామినేషన్లో పెట్టేస్తారు. ఎందుకంటే మనకి కెప్టెన్ అనేది చాలా పెద్ద విషయం కదా, చిన్నది ఒక్క తప్పు దొరలేదు అనుకోండి ఖచ్చితంగా అయితే పెట్టేస్తారనమాట. ఇదే పవన్ కళ్యాణ్ ఇంకేమన్నాడంటే మ్యాన్ హరీష్ గారికి అలాగే మనకి భరణి గారికి పడలేదనమాట. నా వంట నేనే చేసుకుంటాను, మీ వంటని మీరే చేసుకోండి, మీ చేసిన వెంట మేము తినము అని చెప్పేసి మ్యాన్ హరీష్ గారి నుంచి కొద్దిగా ఎక్స్ట్రా మాటలు మాట్లాడతారనమాట. నిజంగా చెప్తున్నాను, మ్యాన్ హరీష్ గారు తెలివైన వ్యక్తే. కాకపోతే ఏంటంటే ఇప్పుడు నాతో వచ్చి మాట్లాడాడు అనుకోండి, లోపలికి వెళ్ళాడు అనుకోండి, అమ్మ వీడితో మాట్లాడాను, నాకు ఎటువంటి ఏమైనా ప్రాబ్లం అవుతుందో లేదో అని చెప్పేసి మళ్ళీ నెక్స్ట్ సెకండ్ ఆలోచించుకొని మళ్ళీ అలా తిరిగి వచ్చి నాతో గొడవ పెట్టించుకుంటున్నాడు. ఆ విధమైన క్యారెక్టర్ అనమాట. అందరూ ఇతను చెప్పిందే వినాలి, ఇతను చెప్తే వేదం అని చెప్పేసి ఈయన అయితే బతుకుతున్నాడు. ఇంకా ఇమాన్యుయల్ కూడా రీతు చౌదరి మాటల్లో పడుతున్నాడు అని చెప్పేసి నాకైతే డౌట్గా ఉంది. సో ఫ్లోరా షైనీ అసలు ఆట ఆడదు, ఫస్ట్ నుంచి చూస్తున్నాను కదా. ఈ వారం ఎలిమినేషన్ రాసి పెట్టుకోండి, నేను 5 రోజులు పెట్టి చెప్తున్నా, మీరు కావాలంటే లాస్ట్ వీడియోలో కూడా చూసుకోండి. సంజన గల్రాణి గారు ఖచ్చితంగా అయితే కెప్టెన్ అవుతారు అని చెప్పా. ఖచ్చితంగా కెప్టెన్ అయి కూర్చుంది. కావాలంటే 3 వీడియోలు పెడతాను చూడండి. ఓకేనా, 3 వీడియోల్లో కూడా చెప్పా సంజన ఫ్లోరాణి గారు ఖచ్చితంగా అయితే కెప్టెన్ అవుతారని చెప్పా, కెప్టెన్ అయ్యారు. ఈ వారం ఎలిమినేషన్ ఎవరు అవుతారో తెలుసా, సంజన ఫ్లోరెన్స్ గారు ఖచ్చితంగా అయితే ఎలిమినేట్ అయిపోతారు. దాంట్లో ఎటువంటి డౌట్ లేదు, రాసి పెట్టేసుకోండి. ఏమైందంటే మనకి ఇదే మ్యాన్ హరీష్ గారు వండుకొని తింటారనమాట. వండుకొని తింటే బిగ్ బాస్ అనౌన్స్మెంట్ చేస్తాడు. ఏమంటే మీ కెప్టెన్సీలో మనకి
ఇతను వండుకొని తినడం మీకు ఇష్టమేనా? అంటే ఎవరు ఇతనికి వండట్లేదా? అంటే ఇతను కార్నర్ చేస్తున్నారా మాస్క్ మ్యాన్ హరీష్ గారిని అనే సెన్స్‌లోనైతే బిగ్ బాస్ అయితే అనౌన్స్‌మెంట్ చేస్తారనమాట. దానికి సంజన గల్రాని గారు ఏంటంటే కొద్దిగా అయోమయంలోనైతే పడతారనమాట. వెంటనే అతను వదిలేస్తారండి. ఫుడ్ అయితే వదిలేస్తారండి. కంప్లీట్‌గా మనకి మాస్క్ మ్యాన్ హరీష్ గారిది తప్పు. అక్కడ సార్ట్ ఔట్ అయిపోయింది ప్రాబ్లము. నిన్న ఇమాన్యుయల్ గొడవ పెట్టుకున్నాడు కదా! మీరు నిన్న వీడియో చూస్తే మీకు అర్థమవుతుందండి. ఆ వీడియో చూడండి. ఒకసారి నేను ఐకార్డ్స్‌లో వదిలేస్తాను. మీరు చూస్తే మీకు క్లారిటీ అయితే వస్తదనమాట. సో ఏంటంటే అలుగుతారనమాట. ఎవరితోనో మాట్లాడడం మాస్క్ మ్యాన్ హరీష్ ఉదయం నుంచి ఈవేళ ఉదయం నుంచి లైవ్ చూసుకున్నట్లయితే ఎవరితోనో మాట్లాడు. తన పనేం చేసుకుంటాడు. తను వండుకుంటాడు, తింటాడు. సో ఏంటంటే ఇంకా బ్యాడ్‌గా పోర్ట్రేట్ అవుతుంది. కాపోతే సంజన గారికి మాత్రం ఎటువంటి ప్రాబ్లమ్ అయితే లేదు. టూ గుడ్. కాపోతే ఏంటంటే ఇక్కడ ఆహ్, రే రేపు నాగార్జున సార్ వచ్చిన తర్వాత కొన్ని వీడియోలు ప్లే చేస్తారేమో అని చెప్పేసి అయితే నాకైతే ఖచ్చితంగా అయితే అనిపిస్తుంది. ఎందుకంటే నాగార్జున గారు వచ్చిన తర్వాత షో కొద్దిగా మలుపు తీరబోతుంది. ఎవరు ఏంటో, ఎవరు ఎలా మాట్లాడుతున్నారని చెప్పేసి ఖచ్చితంగా అయితే వీడియోలు అయితే ప్లే చేస్తారు. దాన్ని బట్టినే ఆట మారుతదా కామనర్స్‌కి గాని, సెలబ్రిటీస్ గాని అయితే మనం వేచి అయితే చూడాలన్నమాట. కాకపోతే ఒకటండి, పవన్ కళ్యాణ్ చాలా చాలా ఎక్స్ట్రాలు చేస్తున్నాడు. అన్ని కోట్లు పెట్టి బిగ్ బాస్ సెట్ ఏత్తంటే నిన్న హైడ్ అండ్ సీక్ ఆడుతున్నారు. నిజంగా చాలా ఆశ్చర్యం వేసింది నాకైతే. హైడ్ అండ్ సీక్, దాగుడు మూతలాటలు, నెక్స్ట్ అంటే స్విమ్మింగ్ పూల్‌లో దాగోడాలు, ఆళ్ళు బల్లెత్తి దాగోడాలు ఇదా? అన్ని కోట్లు పెట్టి అంత కష్టపడి ఒరేయ్ గేమ్ ఆడండ్రా అంటే ఇది హైడ్ అండ్ సీక్‌లు, దాగుడు మూతలాటలు, నువ్వు ముట్టుకుంటే నీకు చాక్లెట్ ఇత్తాను అని ఆటలు, ఇలాంటి ఆటలు ఆడితే ఇంకా చూసే వాళ్ళకి ఎలాగుంటదంటే సిరాకైతే దొబ్బుతదనమాట. సో ఏంటంటే ఇంకా చర్చలైతే మొదలైపోయాయి సంజన గల్రాని మీద. మళ్ళీ సేమ్ ఎంతైతే హైప్‌గా అయితే ఎళ్ళిందో ఈ ఈ సంజన గల్రాని గారిని దింపడానికి చాలా మంది అయితే లాగుతున్నారు. దాంట్లో మాస్క్ మ్యాన్ హరీష్ పక్కైతే ఎళ్ళిపోయాడు. ఆ కామనర్స్ ఏం పట్టించుకోవట్లేదులెండి. అయితే వదిలేసేయండి. ఆవిడ బాత్రూమ్‌లో ఆవిడ పని ఆవిడ పడుతుంది. ఈవిడ ప్లాన్ ఏంటంటే నన్ను కార్నర్ చేసేస్తున్నారు అని చెప్పేసి సింపతి గెయిన్ చేయాలని చూస్తుందేమో ఫ్లోరా సేని. నాకైతే అలాగే అనిపించింది. వాళ్ళు ఎవరితోనో మాట్లాడితేనే కదా మనకు తెలుస్తది. సుమన్ శెట్టి గారైతే ఇప్పుడు మాటలు కలుపుతున్నారులెండి. అది వేరే విషయం పక్కన పెట్టేసాను. కానీ ఫ్లోరా గారు మాత్రం ఎటువంటి మాటలైతే కలపట్ల. సైలెంట్‌గా ఆవిడ పని ఆవిడ చూసుకుంటున్నారు అంతే. సో ఏంటంటే నాకేమనిపిస్తుందంటే ఈ వారం పక్కాగా ఆవిడైతే ఎలిమినేషన్ అండి. నెక్స్ట్ మీరు చూసుకున్నట్లయితే అందరూ ఈవిడ్ని డామినేషన్ మాట్లాడితే నువ్వెవరు, నువ్వెవరు, నువ్వెవరు అని అంటున్నారండి. పవన్ కళ్యాణ్ అన్నాడు. నెక్స్ట్ ఏంటంటే మర్యాద మనీష్ అంటున్నాడు. ప్రియా గారు అంటున్నారు. తర్వాత ఏంటంటే మెయిన్ రీతు చౌదరి అంటుందండి. ఈ నలుగురు నువ్వెవరు ఈవిడ్ని బిగ్ బాస్ ఓనర్ హౌస్‌లోకి రావద్దు అని అన్నందుకే అని అయితే అంటున్నారనమాట. ఇది చాలా చాలా తప్పు. చాలా చాలా తప్పనమాట. ఆవిడ కెప్టెన్ అయింది. ఆవిడ హోదా ఆవిడది. నీ హోదా నీది. ఫ్రెండ్స్ ఇది రోజు వీడియో. మీకు ఎలా అనిపించిందో కింద అయితే కామెంట్ చేయండి. దిస్ ఇస్ గోపి సైనింగ్ ఆఫ్. ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటు పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను ఏ వీడియో పెట్టినా సరే మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. బాయ్.